సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ ఎప్పుడు ఏదో కిరికిరి ఉంటేనే రాజకీయాలు అంతో ఇంతో ఉడుకుడుకు నడుస్తుంటాయి. వాళ్ళంతకు వాళ్ళు వీళ్ళంతకు వీళ్ళు మాకు మేమే అన్నట్టు ఉంటే అంత సప్పసప్పగానే సాగుతుంది వ్యవహారం. ఇక అట్లనే తెలంగాణలో సందు దొరికితే చాలు ఏదో పంచాయతీ ముంగటేసుకొని సర్కారోళ్లను ఇరుకున పెట్టే ఇగరం చేస్తుర్రు ఎగస్ పార్టీలు. ఇగో ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంటికి నీళ్ళ ట్యాంక్ పోయిందట, దాని మీద కిరికిరి నడుస్తున్నది. మరి గా నీళ్ళ ట్యాంక్ కథ ఏందో ఒకసారి చూద్దాం వారి. ఇక నందినగర్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇంట్లో నీళ్లు సాలకొస్తే జలమండలికి ఫోన్ కొట్టి నీళ్ల ట్యాంకర్ ను పిలుచుకున్నారట. ఎంతైనా పెద్ద సారా, అందుకే అందరికి 500 దాకా తీసుకుంటే సార్ ఇంటికి పుణ్యానికే నీళ్ల ట్యాంకర్ పంపిర్రట ఆఫీసర్లు. సరేగా పంపితే పంపిర్రేమో గాని ఇక్కడనే ఇప్పుడు పెద్ద కిరికిరి నడుస్తున్నది. పిరి నీళ్ల ట్యాంకర్ పంపినందుకు కాదు లొల్లి అంతా. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక పట్నంలో నీళ్ల కష్టాలు సురువైనాయి. ఇగో మాజీ సీఎం ఇంట్లోనే నీళ్లకు కరువు వచ్చింది అని ఇంటర్నెట్ లో వీడియో పెట్టి పొట్టు ఆడిపోసుకుంటున్నారట కారు పార్టీ వాళ్ళు. ఇంకింతమంది కావాలని మాజీ సీఎం ఇంటికి నీళ్లు ఇడుస్తలేరు, కచ్చబట్టినట్టు చేస్తున్నారు, గిట్ట చేస్తారా అని కామెంట్లు రాస్తున్నారట. అటు తిరిగి ఇటు తిరిగి ముచ్చట ఆఫీసర్ల దగ్గరికి పోయేటాలకు కరువు లేదు ఏం లేదు, అన్ని దిక్కుల నీళ్లు చక్కగానే సప్లై చేస్తున్నాం అని చెప్పిర్రట. కవితక్క అరెస్టు చేయబట్టి కేసీఆర్ సార్ ఇంటికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పెరిగినరాట. అందులో ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి లీడర్లు కార్యకర్తలు తాపకింతమంది సార్ ఇంటికి పోతూనే ఉన్నారట. అందుకే నీళ్లు సరిపోతలేవు, ట్యాంకర్లు పీల్చుకుంటారు అని చెప్తున్నారట ఆఫీసర్లు. ఏమైనా ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ ముచ్చట మీద పొట్టు కిరికిరి నడుస్తున్నది. చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అట్లుంటది మరి చెయ్యి పార్టీ వాళ్ళ పరిపాలన అని కారు పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట్లన్నీ తీసి కారు పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకుంటారట చెయ్యి పార్టీ వాళ్ళు. మొత్తానికి రెండు పార్టీల నడుమ నీళ్ల ట్యాంకర్ వచ్చి గట్టిగానే సిచ్చు పెట్టింది అనుకుంటారు పబ్లిక్.